అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మరి ఈరోజు మన పొద్దుటూరు పట్టణం నందు సీరతున్ నబీ బీచ్ కాంపిటీషన్ కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మరి ఈ యొక్క సీరతున్ నబీ బీచ్ కాంపిటీషన్లో అయిన వారు మరియు గెలుపొందిన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులను ఇక్కడ విద్యార్థినులకు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. మరి వీరు గత 11 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో, అన్నమయ్య మరియు కడప జిల్లాలో అనేక పట్టణాల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరం దాదాపుగా 5,300 మంది విద్యార్థినులు ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. అందులో విజేతలుగా నిలిచిన వారికి నందు వారు వెళ్ళి వారిని అక్కడ గుర్తించి వాళ్ళని అక్కడ బహుమానాలు ప్రకటించి అక్కడ వాళ్ళకి అందజేసి ఒక మంచి బహుత్తరమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. మనందరికీ తెలుసు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం ఆధారంగా ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ 23 ఏళ్ల సుదీర్ఘ ప్రవక్తగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఖురాన్ అతని మీద అప్పుడు దఫాలుగా అతని మీద మక్కా మరియు మదీనా పట్టణాలలో ఆ యొక్క ఖురాన్ ఉపదేశాలను ప్రజల్లో తీసుకెళ్లి మరి శాంతి సందేశాలను అందించి ఎక్కడైతే మూఢనమ్మకాలు, దురాక్రమణలు మరియు అధర్మం, అన్యాయమైన రాజ్యాలు మరి మూఢనమ్మకాలు ప్రబల చోట మన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క ధర్మ సందేశంతో అక్కడ ఆ యొక్క మూఢనమ్మకాలను పాల్గొన్నారు. మరి ఖురాన్ ద్వారా ప్రతి ఒక్కరి హక్కును ఆయన తెలియపరిచారు. ముఖ్యంగా ఆ ఖురాన్లో కొన్ని ఇక్కడ నేను తెలియపరుస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క ఆ ప్రాముఖ్యత ఖురాన్లో, తల్లి పాదాల చెంత ఆ స్వర్గం ఉన్నది మరియు తండ్రి స్వర్గానికి మార్గము అని తెలియపరిచి, తల్లిదండ్రులు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి స్వర్గము మరియు దానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి నరకం వస్తుందని, మరి తల్లిదండ్రులు సేవ చేయాలని ఆయన మహమ్మద్ ప్రవక్త గారు బోధించున్నారు. అలాల గురించి, హక్కుల గురించి తెలియజేస్తూ ఆ మహమ్మద్ ప్రవక్త ఒకనొక సందర్భంలో ఒక ముస్లిం ఇతర వ్యక్తి చనిపోతే అతని శవాన్ని తీసుకెళ్తుంటే లేచి నిలబడి వారికి గౌరవం ఇచ్చారు. మరి పక్కనున్న అనుచరులు, ఏమయ్యా ప్రవక్త గారు, మీరు ఆయన ముస్లిం కాదు కదా, మీరు ఆయన శవం వెళ్తుంటే మీరు లేచి నిలబడ్డారు కదా అంటే, మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కూడా మనలాంటి మనిషే, దేవుడు అతన్ని పుట్టించారు, మరి ఆయన అల్లాహ్ చెంతకు చేరుతున్నారు కాబట్టి ఆయన గౌరవం మన ప్రతి ముస్లిం బాధ్యత అని ఇలా ప్రతి ఒక్క విషయంలో దేవతలను తెలియబట్టి విధంగా మరియు స్త్రీల యొక్క సమాన హక్కును కూడా ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ద్వారా తెలియబడుతున్నారు. అనాది కాలంలో మా అరబిక్ 100 సంవత్సరాల క్రితం స్త్రీ ఆడపిల్ల పుట్టింది ఒక ఇంట్లో అంటే అందుకనే దాన్ని కూర్చిపెట్టేవారు. అటువంటి కాలంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీల యొక్క హక్కులను తెలియజేస్తూ ఆయన 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విధవరాలను వివాహం చేసుకున్నారు. మరి అప్పుడే ఆయన ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడ్డారు. మరి స్త్రీల యొక్క హక్కులను సమానత్వాన్ని తెలియజేస్తూ స్త్రీలు ఉన్నారో, పురుషులు ఎలాగైతే ఒక భార్యతో ఇమ్మడలేక తలాక్ ఇస్తారో అలాగే స్త్రీ కూడా అతను చెడు భర్త అయినతో ఆయనతో ఇక జీవితం కొనసాగించలేను అనుకున్నప్పుడు స్త్రీ కూడా తులా ద్వారా బంధం విడిపించుకోవచ్చు. అలా స్త్రీలో కూడా ప్రాముఖ్యత సమాన హక్కు ఇచ్చారు. 1500 ఏళ్ల క్రితమే మునుపే స్త్రీ ఆస్తుల హక్కు, తర్వాత భర్త ఆస్తుల హక్కు, కుమారుని ఆస్తుల హక్కు కల్పించిన ఏకైక మతం. అలా అది ఏకైక గ్రంథం ఖురాన్ గ్రంథం.